అయ్యా సొలొమోను, నీ దగ్గర ఉన్న వాళ్ళు, నీ పని వాళ్ళు భాగ్యవంతులయ్యా. ఎందుకో తెలుసా? వాళ్ళు నీ జ్ఞాన మాటలు వింటున్నారు, నువ్వు చెప్పే జ్ఞానాన్ని వింటున్నారు వాళ్ళు. నేను ఎక్కడో నా దేశానికి వెళ్ళిపోతా, నీ మాటలు నేను వినలేను, కాబట్టి నీ పక్కన ఉన్నారు చూడు, వీళ్ళు ఎంత భాగ్యవంతులో అంట ఉంది. హల్లెలూయా. అంటే సొలొమోను జ్ఞానాన్ని వినేవాళ్ళు భాగ్యవంతులా? మహాభాగ్యవంతులా? సొలొమోను జ్ఞానాన్ని వినేవాళ్ళే మహాభాగ్యవంతులైతే సొలొమోనుకి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడైనప్పుడు ఆయన మాటలు వినే మనం ఎంత భాగ్యవంతులం. హల్లెలూయా. సొలొమోను మాట వినే ఆయన పనివారే మహాభాగ్యవంతులైతే సొలొమోను మించినటువంటి యేసుక్రీస్తు మాటలు, ఆయన జ్ఞానాన్ని వినే మనమందరూ ఎంత భాగ్యవంతులం ప్రియమైన దేవుని పిల్లరా. హల్లెలూయా. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఆయన మాటలు మనం వింటున్నామంటే మేము ఎంత భాగ్యవంతులం అనేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మన ఫీలింగ్ ఏంటో తెలుసా? మాకు డబ్బు లేదు, మేము అంత దరిద్రులమో, మాకు అది లేదు, మాకు ఇది లేదు, మేము అంత దౌర్భాగ్యులమో, మేము అంత దురదృష్టవంతులమో, ఇలా ఫీల్ అవుతూ ఉంటాం మనం. వాడుకున్నది నాకు లేదు, ఈడుకున్నది నాకు లేదు, నేను ఎంత దురదృష్టం, ఇలా ఫీల్ అవుతాం. అది కాదు, అసలు నువ్వేమని ఫీల్ అవ్వాలో తెలుసా? దేవుని మాటలు నేను వింటున్నానంటే నేను ఎంత భాగ్యవంతుణ్ణి. హల్లెలూయా. ఎంత భాగ్యవంతుణ్ణి. మనమేమనుకుంటామంటే కారులో నుండి దిగతా అన్నాడు అనుకో, అబ్బా ఎంత భాగ్యవంతుడో. ఫ్లైట్లో నుండి దిగతా అన్నాడు అనుకో, అబ్బా ఎంత భాగ్యవంతుడో అని అనుకుంటాం. బంగారు వేసుకొని తిరగతా ఉంది అనుకో, ఎంత అదృష్టవంతురాలు అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తాను తెలుసా? వాని గురించి బైబిల్ ఏం చెప్తాను తెలుసా? దేవుని జ్ఞానం లేకుండా, దేవుని జ్ఞానం తెలియని ఎవడైనా, ప్రపంచంలో ఎవడైనా ఎవడో తెలుసా? బైబిల్ ప్రకారం దౌర్భాగ్యుడు. హల్లెలూయా. నేను చెప్పడం లేదు, ఒక మాట మీరే చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం.